బిగ్ బాస్ షోని ఒక్కొక్కరు ఒక్కొక్కరిలా ఆడతారు. ఒకరు ఏడుస్తారు, మరొకరు కష్టపడతారు, ఇంకొకరు తమకు తామే టార్గెట్ అయిపోయి హైలైట్ అవ్వాలని చూస్తారు. తాజా సీజన్ చూస్తుంటే అలాంటి సందేహమే కలుగుతుంది. అందరూ మాస్క్ మ్యాన్ టార్గెట్ చేస్తున్నారు. అపరిచితుడిలా ప్రవర్తిస్తున్న అటు కామనర్స్, ఇటు సెలబ్రిటీలకు శత్రువులుగా మారిపోతున్న ఇతడి గేమ్ ప్లాన్ ఏంటనేది అర్థం కావడం లేదు. లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అలానే అనిపిస్తుంది. సోమవారం ఎపిసోడ్లో తినకుండా నిరాహార దీక్ష లాంటివి చేసిన హరీష్ వింత వింతగా ప్రవర్తిస్తూ అందరికీ చికాకు తెప్పిస్తున్నాడు. తనుజ ఇతడినే నామినేట్ చేసింది. మంగళవారం ఎపిసోడ్ ఇతడే మెయిన్ అయ్యాడు. రాము రాథోడ్, ప్రియా, రీతు చౌదరి ఇలా అందరూ హరీష్నే నామినేట్ చేశారు. నేను వెళ్ళిపోతా రాము, ఇలాంటి మాస్క్ పెట్టుకొని తిరుగుతున్న వీళ్ళ మధ్య నేను ఉండలేను అని చెప్పి వాళ్ళనే డైరెక్ట్గా జడ్జ్ చేసేశాడు అని రాము రాథోడ్ హరీష్ని నామినేట్ చేయగా, షో వదిలి వెళ్ళిపోతా అంటే అది గివప్ పర్సనాలిటీ అని రీతు కారణం చెప్పింది. అయితే మీ వల్లే మా ఓనర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి అని కౌంటర్ ఇచ్చాడు. నీకు నచ్చినట్లు మిమ్మల్ని ఉండమని చెప్పట్లే, మీతో మీరు గొడవలు పెట్టుకొని నా వల్ల అని జరుగుతుందని అంటే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను అంటూ రీతు ఏడ్ చేసింది. ఎవరైనా ఏడుస్తే కాసేపు ఆపి ఆ సంభాషణ కొనసాగిస్తారు. కానీ హరీష్ మాత్రం రీతితో సింపతి కార్డ్ అండ్ ఉమెన్ కార్డ్ ప్లే చేయొద్దు అని హార్ష్గా కౌంటర్ వేశాడు. ప్రియ అయితే ఇతడినే నామినేట్ చేస్తూ హ్యుమానిటీ మీకే కాదు మాకు ఉంటుంది అని కౌంటర్ వేసింది. అందరూ మాస్క్ మ్యాన్ టార్గెట్ చేస్తున్నారా లేదా హైలైట్ చేస్తున్నారా అనే సందేహం అయితే వస్తుంది. ఏదైనా సరే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే టీఆర్పీలు వస్తాయని కాబోలు బిగ్ బాస్ కూడా ఇతడిని వదులుకోలేడేమో అని అనుకుంటున్నారు జనాలు. బిగ్ బాస్ 2వ వారం నామినేషన్స్లో హరిత హరీష్కి మోత మోగిపోయింది. గత వారం ఇమాన్యుయల్, భరణి, తనుజ ముగ్గురు ఆడవాళ్లే అని నాకు అర్థమైంది అంటూ హరీష్ చేసిన కామెంట్స్ నామినేషన్లో అగ్గిరాజేసింది. లేడీ బ్యాచ్ మొత్తం హరీష్ని మామూలుగా వాయించలేదు. ఒకరి తర్వాత ఒకరు గుండు అంకుల్ బెండు తీశారు. తిండి మానేసి సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావా అంటూ అందరూ హరీష్ని ఏకీభవించేశారు. ఏకంగా హరీష్కి ఈ వారం 6 నామినేషన్లు వచ్చాయి. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ రీతు చౌదరి ముందుగా హరీష్ని నామినేట్ చేసింది. హరీష్ గారు, మీ పైన నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు అమ్మాయితో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేది నేను అంగీకరించను. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, కానీ నాకు అయితే గౌరవంగానే మాట్లాడారు. మీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే వచ్చారు, మాట్లాడారు. మీది తప్పు అన్నట్లు మిగిలిన హోస్ట్మెంట్స్కి అనిపించింది, నాకు అనిపించలేదు. అది నా ఒపీనియన్. కానీ ఎప్పుడైనా మీరు గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇచ్చేసి నేను తినను, నేను ఇలాగే ఉంటాను, నేను వెళ్ళిపోతాను అని గివ్ ఇచ్చేస్తే పర్సనాలిటీ నాకు నచ్చలేదు. అలాగే మీరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరు అంటారు, కానీ అదే అన్నం మీకోసం గంటన్నర వెయిట్ చేసింది. మీ ముందు ఫుడ్కి మీరు అంత గౌరవం ఇచ్చేటప్పుడు అంతమంది అడిగారు. సరే పోనీ అంత మించి గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించారా? మీరు తినొచ్చు కదా అని రీతు అంటే, అలానే మీరు ఇందాక మాట్లాడుతూ లైఫ్ చాలా చూశాను, సొసైటీ వద్దనుకొని వెళ్ళిపోయాను అన్నారు. నన్ను కూడా కొన్ని వేల మంది పాయింట్అవుట్ చేశారు. నేను నచ్చని అని చెప్పారు, కానీ నేను అది కాదు కదా అని ప్రూవ్ చేసుకోవడానికి నేను ఉన్నాను అంటూ రీతు తన పాయింట్ చెప్పింది. నా జీవితం నాకు నచ్చినట్లు బ్రతుకుతాను, మీరు నచ్చినట్లు బ్రతకను అని గివప్ ఇచ్చేసింది ఫుడ్కి. దానిపైన నాకు బలమైన కారణం ఉంది. నేను గివప్ చేసింది ఫుడ్, ఇక్కడ జనాల్ని మాత్రమే, లైఫ్ని కాదు. ఫస్టే తిన్నప్పుడే నేను చాలా బాధపడి తిన్నాను. వన్డే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు నాకు నచ్చలేదు. అయినా సరే శ్రీజ చెప్పింది అని తిన్నాను. కళ్ళలో నీళ్లు వస్తున్నా కామ్గా తిన్నాను. నేను మీకు నచ్చినట్టు ఉండను, నాకు నచ్చిన మనుషులు బయట ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటా అని హరీష్ తన రియాక్షన్ అయితే ఇచ్చాడనమాట. రీతు చౌదరి అంటుంది, నేను ఏడవటమే సింపతి, కానీ నువ్వు తినకపోవడం సింపతి కాదా? మీరు సింపతి ప్లే చేయడం లేదా? అందరి ఒపీనియన్ అదే ఉంది, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, మీరు కూడా సింపతినే వాడుతున్నారు అని అయితే రీతు హరీష్ గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. కానీ హరీష్ గారు అయితే అందరూ చెప్పిన పాయింట్లు కాకుండా అన్ని చుట్టుముట్టుతా మాట్లాడుతున్నారు. సో ఇలా మాట్లాడటం అనేది
డిబేట్ చేసుకోలేక అరుస్తున్నాడు అంటూ కొందరైతే అనుకుంటున్నారు. ఇమాన్యుయల్ అండ్ హరీష్ గారి నామినేషన్ ప్రక్రియ కూడా చాలా హాట్గా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇద్దరు చాలా అర్చుకున్నారు. సో హరీష్ గారు అయితే సరైన పాయింట్లు అయితే చెప్పలేకపోయారు అని అనిపిస్తుంది. అలాగే శ్రీజ కూడా హరీష్ గారిని నామినేట్ చేస్తుంది. తన పాయింట్స్ అయితే కరెక్ట్గా పెడుతుంది అనమాట. సో దానికి స్లోగా అయితే హరీష్ గారు చెప్పుకుంటూ వస్తాడు. ఇంత కూల్గా రిప్లై ఇస్తున్నాడు ఏంటి హరీష్ గారు అని అనుకున్న లోపే చాలా రెచ్చిపోయి మాట్లాడతాడనమాట హరీష్ గారు. మధ్యలో హౌస్ మేట్స్ కూడా కలగజేసుకుంటారు హరీష్ గారు వాదించే వాదనకు. అలాగే కెప్టెన్ సంజనాకి కూడా ఒక పవర్ అనేది ఇస్తారు డైరెక్ట్ ఎలిమినేషన్లో పెట్టడానికి. సో తనైతే సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేద్దామని అనుకుంటుంది. సో సుమన్ వీళ్ళ ఇద్దరి మధ్య కూడా చాలా బాగా ఆర్గ్యూ అయితే జరుగుతుంది. సుమన్ శెట్టి గారు కూడా చాలా ఫన్నీగా చేసినా కరెక్ట్గా మాట్లాడారు అనిపిస్తుంది. హరీష్ గారికి అండ్ భరణి గారికి 6 ఓట్స్ అయితే వస్తాయి. చూడాలి ఈ సండే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది.